తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం ఖైదీ 2. అందుకే ఎప్పుడు లోకేష్ కనిపించినా ముఖ్యంగా కోలీవుడ్ ఫ్యాన్స్ ఖైదీ 2 ఎప్పుడని ప్రశ్నిస్తారు. దానికి లోకేష్ త్వరలో అని రిప్లై ఇస్తాడు. ఇలాగే 5 ఏళ్ళు గడిపేశాడు. ఇప్పుడు కూడా ఖైదీ 2 ఎప్పుడంటే త్వరలోనే అంటున్నాడు. మొత్తంగా లోకేష్ తీరుతో విసిగిపోయారు ఖైదీ 2 ఫ్యాన్స్. కూలీ రిలీజ్ అయింది. లోకేష్ కనగరాజ్ క్రేజ్ డౌన్ అయింది. ఆ తర్వాత లోకేష్ బయట కనిపించడం తగ్గించేశాడు. హీరోగా జర్నీ స్టార్ట్ చేశాడు. ఇటీవలే మళ్లీ అల్లు అర్జున్ తో మూవీ అనౌన్స్ చేశాడు. త్వరలోనే బన్నీతో మూవీని స్టార్ట్ చేస్తానంటున్నాడు. ఇందుకోసం మరోసారి బయటికి వచ్చాడు. లోకేష్ బయటికి రావడంతో మళ్లీ తమిళ మీడియా సేమ్ క్వశ్చన్ వేసింది. ఖైదీ 2 ఎప్పుడంటూ ప్రశ్నించింది. దానికి ఎప్పటిలాగే లోకేష్ ముందు చేతిలో ఉన్న అల్లు అర్జున్ చిత్రం అయిపోతే ఆ తరువాత ఖైదీ 2నే నెక్స్ట్ అంటూ సేమ్ ఆన్సర్ రిపీట్ చేశాడు. త్వరలోనే ఖైదీ 2 అంటూ లోకేష్ దాదాపు మాస్టర్ రిలీజ్ నుంచి చెబుతున్నాడు. మాస్టర్ తరువాత విక్రమ్ వచ్చింది, ఆ తరువాత లియో వచ్చింది, ఆ తరువాత కూలీ వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ చిత్రం సెట్స్ పైకి వెళ్తోంది. ఖైదీ 2 మాత్రం షూటింగ్ స్టార్ట్ కాలేదు. అన్ని సినిమాలు తీస్తున్నాడు. ఖైదీ 2 మాత్రం ఎందుకు ఆలస్యం అవుతోంది అంటే నిజానికి కూలీ తర్వాత ఖైదీ 2 తెరకెక్కించాలని ప్లాన్ చేశానని, కానీ రజనీ కమల్ మల్టీస్టారర్ కోసం వర్క్ చేయడం, సడన్ గా మల్టీస్టారర్ ఆగిపోవడం, ఈలోపు కార్తీ డేట్స్ మరో మూవీకి టర్న్ కావడంతో తాను ఏం చేయలేకపోయానని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు లోకేష్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.